హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ బ్లాగ్. ఈ రోజు మనం బేగం బజార్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బేగం బజార్లో నైట్ టైం కైట్లు ఎగరేస్తారు, మొత్తం వేరే ఉంటుంది అనమాట. మా లోకేష్ బ్రో నన్ను ఇన్వైట్ చేశాడు. చూడండి, లైట్ సెట్ చేస్తున్నాడు అనమాట నైట్ కైట్లు ఎగరేయడానికి. ఇంకా స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా కైట్లు ఎక్కడం పైకి. చూడండి, సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు నైట్ లైట్స్ పెట్టుకొని కైట్స్ ఎగరేస్తారు. ఇంకా లైట్లు అయితే సెటప్ చేసేస్తున్నారు ఆల్రెడీ. బిల్డింగ్ మీద చూడొచ్చు ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క బిల్డింగ్ల మీద లైట్లు, ఫ్లడ్ లైట్లు పైన కొడతారనమాట. సో ఆకాశం మొత్తం డే లాగానే ఉంటుంది అనమాట నైట్ కూడా. సో ఆ విధంగా సెట్ చేసి మనకైతే కైట్స్ ఎగరేస్తారనమాట అందరం. సో ఇంకా లైట్లు ఇంకా అందరు సెట్ చేస్తున్నారు ఈ టైంలో. వన్స్ సన్ సెట్ అయ్యి చీకటి పడ్డాక లైట్స్ ఆన్ చేస్తారు. ఇంకా మన ఫ్రెండ్స్ వచ్చారు, శ్రీహాన్ అని చెప్పేసి, పవన్ అండ్ అలాగే భవన్. సో ఇంకా నచ్చరచ్చే ఇంకా ఈరోజు మేమైతే రెడీగా పెట్టుకున్నాం చెరకలు అండ్ అలాగే మాంజా. ఇది వచ్చేసి చైనా మాంజా అయితే కాదు. సో కైట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఎగిరేయడమే ఒక్కొక్కటి మెల్లమెల్లగా. ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా రెడీ చేసాడు మన లోకేష్లో. చూడండి ఇక్కడ మెల్లగా చీకటి పడింది. ఇంకా లైట్స్ అందరూ ఆన్ చేసుకున్నారు ఇంట్ల మీద. మొత్తం స్కై చూడండి వైట్గా అయిపోయింది మొత్తం. ఇంకా మనం కూడా స్టార్ట్ చేద్దాం కైట్ ఎగరేయని చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ చేసాం. మా భవన్ బ్రో అయితే కైట్ తీసుకున్నాడు. ఎగరడానికి ట్రై చేశాడు కానీ గాలి కొంచెం తక్కువ వచ్చిందనమాట. నేను ట్రై చేశాను, ఎగరలే. మా లోకేష్ బ్రో ట్రై చేశాడు, గాలి తక్కువ ఉంది. అండ్ అలాగే మా శ్రీహాన్ బ్రో కూడా ట్రై చేశాడు అనమాట. సో ఇంకా మేము ఇదంతా కాదని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ ఎక్కేసాం. ట్యాంక్ మీద నుంచి గాలి మంచిగా వస్తుంది. వ్యూ కూడా చాలా బాగుంది చూడొచ్చు. ఆ లైటింగ్ చూడండి, అసలు ఒక్కొక్కరు భలే పెట్టారు షార్పీస్తో. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా కైట్స్ చూడండి, అసలు గాలిలో చాలా కైట్స్ ఉన్నాయి. ఇంకా మేము కూడా ట్రై చేసి ఎగరదా అని చెప్పేసి ఎగిరేసాం ఫైనల్లీ. సో చూసుకోవచ్చు, కైట్ అయితే ఎగిరింది. సో పైకి వెళ్ళిపోయింది. కింద మనలు కూడా ఎగరేస్తున్నారు చూడండి. పెయింట్స్ కొడతారంట, కట్ చేస్తారంట ఇంకొకరిది. మనం గాల్లో ఎగరేస్తూ ఇంకో కైట్ని పెయింట్స్ కొడితే మాత్రం అది ఒక కిక్కే వేరప్ప. లిటరల్గా చెప్పాలంటే ఈ ఏరియాలో మన కైట్ని 5 నిమిషాలు గాల్లో ఎగరేస్తే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలా కైట్స్ ఎగరేస్తూ తినడానికి స్నాక్స్ కూడా తీసుకొచ్చాడు మా లోకేష్ బ్రో. ఇక్కడ కైట్స్ ఎగరేయడమే కాదు, ఇక్కడ మనకి క్రాకర్స్ కూడా మనకి వెలుస్తున్నారు చూసుకోవచ్చు. దివాళీ లాగా భలే ఎంజాయ్ చేసాము. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంది. కైట్స్తో పాటు మేము ఇక్కడ స్కై లాంతర్న్ కనిపిస్తుంది కదా, సో దీన్ని కూడా ఎగరేసామన్నమాట. సో అలా వెళ్ళిపోయింది అనమాట పైకి ఆకాశంలోకి ఎక్కడికో. ఇక్కడ కనిపిస్తుంది అది గేవర్ అని చెప్పేసి సంక్రాంతి స్వీట్ అనమాట. బేగం బజార్లో తయారు చేస్తారు, బాగుంటుంది. సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో నేను కూడా ట్రై చేశాను, టేస్ట్ చేశాను, నాకైతే మంచిగానే అనిపించింది. ఇలాంటి వైపులో ఏదైనా చల్లగా తాగాలని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాం. సో అలా గ్లాస్లో పోసుకొని ఒక్కొక్కరం తాగుతూ వైబ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. లిటరల్గా చెప్పాలంటే నాకైతే అసలు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా లైక్ నైట్ టైం కైట్ ఎగరేయడం చూడాలి, బేగం బజార్లో బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంత బాగుంటుందని అయితే నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందన్నమాట. ఇదైతే ఒక మంచి మెమరబుల్ డే లాగా అయితే ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు నేను ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలా నైట్ టైం కైట్ ఎగరేయడం. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ డే అని అయితే అనుకోవచ్చు. నాకైతే అంత మంచిగా అనిపించింది. సో అంత ఎంజాయ్ చేసామన్నమాట. మేము కొందరు కైట్స్ కట్ చేసాం, వేరే వాళ్ళు మా కైట్స్ కట్ చేశారు. సో ఇలా ఎంజాయ్ చేసాం. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా నాకు మంచిగా అనిపించింది ఏంటంటే చాలా కైట్స్ వచ్చి మా బిల్డింగ్ మీద పడ్డాయి గైస్. లిటరల్లీ ఒక 10 to 20 కైట్స్ వరకు అయితే మన దగ్గరికి వచ్చాయి. లోకేష్ బ్రో వాళ్ళ ఇంట్లో బిర్యానీ అయితే చేయించాడు మా కోసం. అలా టెర్రస్ మీద కూర్చొని తిన్నాం అనమాట. బిర్యానీ అయితే వేడివేడిగా చాలా బాగుంది. ఆంటీ చాలా బాగా చేశారు బిర్యానీ. లిటరల్లీ గైస్ టైం 1 అవుతుంది, 1 గంట నైట్, అర్ధరాత్రి. సో చూడండి, అసలు ఈ ఊపు అయితే తగ్గలేదు. అలానే ఎంజాయ్ చేస్తున్నారు, కైట్స్ ఎగరేస్తున్నారు. చాలా బాగుంది అసలు. చిన్న పప్పే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మినీ షిజు. సో నాకైతే మంచిగా అనిపించింది క్యూట్గా. సో 3 months బేబీ అనమాట. సో భలే ఆడుకున్న టైంపాస్ అయింది. సో లాస్ట్ అని చెప్పేసి కైట్ అయితే ఎగరడం జరిగింది. సో చూసుకోవచ్చు. సో ఎల్లో కలర్ కైట్ ఎగరేసాం లాస్ట్కి. సో ఒక్క 2 నిమిషాలు ఉంది అంతే. 2 నిమిషాల తర్వాత క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అంటే లైక్ ఇంకోటి పెయింట్ చేసాడు అనమాట, కట్ అయిపోయింది. టైం 2 అయింది గైస్. ఇంకా చాలా అని చెప్పేసి ఇంకా దిగిపోయాం కిందికి. సో టోటల్గా ఫైనల్గా చాలా మంచిగా అనిపించింది ఈరోజు. సో 2 o'clock వరకు అయితే మేము క్లోజ్ చేసుకున్నాం. మిగతా వాళ్ళు 6 o'clock వరకు అయితే ఎగరేస్తారంట. సో ఇట్స్ టైమ్ టు లీవ్ హోమ్ గైస్.